ఇక భవిష్యత్తుకు సంబంధించి ఈ విషయాలు మాట్లాడగానే ఖచ్చితంగా మీడియా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, పొలిటికల్గా మీరు ఎలా సస్టైన్ అవుతారు, ఏ ప్లాట్ఫామ్ పైన ముందుకెళ్తారు, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. వాటికి కూడా ప్రిపేర్ అయ్యే ఉంటుంది. కాబట్టి పార్టీ పెడుతుందా లేదంటే జాగృతి వేదికగానే ముందు రాజకీయ భవిష్యత్తు చూసుకుంటుందా? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కి రాజీనామా చేసిన తర్వాత ఒక రాజకీయ పార్టీ అయినా పెట్టాలి, లేదా వేరే జాతీయ పార్టీలు వాటిలలోనే చేరి పనిచేయాలి. జాగృతితో ఎన్ని రోజులు పనిచేసినా అది కేవలం ఒక స్వచ్ఛంద సంస్థలాగే ఉంటుంది, లేదా ఒక సాంస్కృతిక సంస్థలాగానే ఉంటుంది, కానీ రాజకీయ పార్టీగా మారదు. దీన్ని జాగృతిని రాజకీయ పార్టీగా మార్చాలి, కొత్త రాజకీయ పార్టీ అయినా పెట్టాలి, ఇంకొక పొలిటికల్ పార్టీలోనైనా మెంబర్షిప్ తీసుకొని అక్కడైనా పనిచేయాలి. సో ఈ 3 ఆప్షన్స్లో ఏది తీసుకుంటారనే విషయం ఈరోజు చెప్తారా, వేచి చూడాలి. ఇంకా ముందు ఏం జరుగుతుందో మీరే చూడొచ్చు అంటూ క్యాజువల్గా చెప్పేటువంటి మాటలు చెప్తారా అనేది చూడాలి. ఇక మూడోది జూబ్లీ హిల్స్ ఎన్నికల పైన. అప్కమింగ్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నవి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కవిత తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తారా? దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సర్పంచ్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే పార్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఏ పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, సింబల్ లేకుండా ఉండేటువంటి ఎలక్షన్. కాబట్టి దాంట్లో ఇంతకు ముందే ప్రకటించారు సర్పంచ్ స్థాయిలో జాగృతి పోటీ చేస్తుంది అని. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండగానే ఈ ప్రకటన చేశారు. కాబట్టి ఇప్పుడు ఇంకింత అక్కడే కాకుండా మిగతా చోట్ల కూడా అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి లోకల్ బాడీస్లో కూడా ఆమె జాగృతి తరపునో లేకపోతే ఇంకో పొలిటికల్ పార్టీ నమోదు చేసి ఉంటే పొలిటికల్ పార్టీ తరపునో పోటీ చేస్తారనే విషయం చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆరోపణలు, తనపైన జరిగినటువంటి కుట్రలు, పొలిటికల్ ఫ్యూచర్, పొలిటికల్ భవిష్యత్తు, ప్రతిపక్షాలపైన కూడా కొన్ని మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న కొన్ని కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కొన్ని వాయిసెస్ కూడా వినిపించాయి కవితకు సంబంధించి. కవిత మా పార్టీలో చేరుతా అన్న మేము చేర్చుకోమంటూ, లేదా బీజేపీకి సంబంధించి వాళ్ళ వర్షన్ ఇంకొకలాగా, వీటిపైన కూడా ఆమె రియాక్ట్ అవుతారు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడాయి, సో ఇప్పుడు బీఆర్ఎస్ లేదు కాబట్టి ప్రతిపక్షాలు అనాలా లేకపోతే అదరు పొలిటికల్ పార్టీస్ అనుకోవాలా కవితకు అనేది కవిత ప్రెస్ మీట్లో కూడా ఆమె వాయిస్ని బట్టి, ఆమె వర్షన్ బట్టి తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ 12 గంటల ప్రెస్ మీట్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్, కవిత మాట్లాడేటువంటి ప్రతి మాటకి కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూసాం, వాళ్ళ టెంపో చూసాము, అవన్నీ కూడా ఈరోజు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే నిన్న కూడా చాలా క్లియర్గా చెప్పారు, కవిత ఏం మాట్లాడినా ఇప్పటివరకు పార్టీలో ఉన్నటువంటి నేతగా ఓపిక పట్టాము, కేసీఆర్ కూతురుగా కాస్త సహనం ప్రదర్శించాము. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళాక కూడా అలాంటి కామెంట్స్ చేస్తే మేము కూడా అలాంటి కామెంట్స్తోనే కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుందంటూ నిన్న కొంతమంది లీడర్లందరూ కూడా బహిరంగంగా చెప్పారు. కాబట్టి కవితకు సేమ్ టైప్ ఆఫ్ కౌంటర్స్ కూడా ఎదురయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా అంతకంటే ఎక్కువగా పార్టీ పైన ఎలాంటి విమర్శలు చేస్తుందని ఆసక్తిగా క్యాడర్ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సీరియస్గా సాగుతున్నటువంటి పొలిటికల్ డ్రామా అనుకోవచ్చు, పొలిటికల్ ఎపిసోడ్లో ఈరోజు ఇంకొంచెం కీలకంగా మనం భావించవచ్చు.